క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రేమగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి నుండి మనము అపోస్తల కార్యముల గ్రంథమును ప్రారంభించుకోబోతున్నాం. నేటి మన ధ్యాన భాగంగా అపోస్తల కార్యముల ఉపోద్ఘాతంతో పాటు 1వ అధ్యాయము 1 నుండి 5 వరకు ధ్యానించుకుంటాం. ఈ గ్రంథాన్ని 5వ సువార్తగా పిలుస్తుంటాం. ఈ గ్రంథము లూకా సువార్తకు కొనసాగింపు అని అంటాం. ఎందుకంటే ఈ గ్రంథానికి రచయిత లూకా. అపోస్తల కార్యముల గ్రంథము సువార్తలకు పత్రికలకు మధ్య ఒక వంతెనగా ఉంటున్నది. 4 సువార్తల సారాంశము అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో చూస్తాం. యేసుక్రీస్తు జీవితానికి సంబంధించిన రుజువుల సారాంశంతో ఇది ప్రారంభమవుతుంది. ఈ రుజువులలో ఆయన పునరుత్థానం, శిష్యులతో ఆయన సమావేశం, ఆయన పరలోకానికి ఆరోహణమయ్యే ముందు వారికి ఇచ్చిన సూచనలు ఉన్నాయి. యేసు ఆరోహణమైన తర్వాత తన క్రియలను కొనసాగించిన పరిశుద్ధాత్మ గురించి ఈ అధ్యాయంలో ప్రస్తావించబడింది. యేసు భూమిపై ఉన్నప్పుడు సత్క్రియలను బోధించాడని, ఆయన వెళ్ళే వరకు దానిని కొనసాగించాడని కూడా ఇది చెబుతుంది. క్రీస్తు పునరుత్థానానికి సాక్ష్యం అపోస్తుల కార్యముల గ్రంథం. ఈ అధ్యాయం క్రీస్తు మరణాంతరం తిరిగి లేచిన రుజువు గురించి మరింతగా మాట్లాడుతుంది. ఇక ఇందలి సత్యాలను మరింత లోతుగా పరిశీలిద్దామా? ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున మనం అపోస్తలుల కార్యముల గ్రంథానికి ఉపోద్ఘాతం వినబోతున్నాము. అపోస్తలుల కార్యములు అనే ఈ అమూల్య గ్రంథాన్ని 5వ సువార్త అంటారు. లూకా సువార్తకు ఇది కొనసాగింపు. వైద్యుడైన లూకా రచనే అపోస్తలుల కార్యముల గ్రంథం. లూకా ఒక గొప్ప చరిత్రకారుడు. సువార్తలకు పత్రికలకు మధ్య ఈ గ్రంథం వంతెన లాంటిది. అపోస్తలుల కార్యముల గ్రంథమే లేకపోతే అది కొత్త నిబంధనలో గొప్ప వెలితి. మత్తయి సువార్త ముగింపులో యేసు పునరుత్థానం పేర్కొనబడింది. అక్కడి నుండి చరిత్రను అపోస్తలుల కార్యముల గ్రంథం కొనసాగిస్తుంది. మార్కు సువార్తలో యేసు ఆరోహణం పేర్కొనబడింది. ఈ సంఘటన కూడా అపోస్తలుల కార్యముల్లో గ్రంథస్థం చేయబడింది. లూకా సువార్తలో పరిశుద్ధాత్మ వాగ్దానం చెప్పబడింది. ఇది కూడా అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో రాసి ఉంది. యోహాను సువార్త ముగింపులో యేసుక్రీస్తు 2వ రాకడను గురించి చెప్పబడింది. అది కూడా అపోస్తలుల కార్యముల్లో రాయబడింది. 4 సువార్తలను కలిపి గరాటీలో పోస్తే అదంతా అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలోకి వచ్చింది. యేసు ప్రభువు తన శిష్యులకిచ్చిన ఆజ్ఞ, సర్వలోకానికి సువార్త ప్రకటించండి. ఇదే మహాజ్ఞ అపోస్తలుల కార్యముల గ్రంథంలో స్థిరపరచబడింది. పత్రికలు సంఘాలకు రాయబడినవి. అయితే సంఘం ఆవిర్భవించిన వైనం అపోస్తలుల కార్యముల గ్రంథంలో రాయబడింది. సంఘం ఎలా పుట్టింది, ఎలా వృద్ధి చెందింది ఈ గ్రంథంలో చూపబడింది. ఆదికాండంలో ఆదాము హవ్వల సృష్టిలోనే సంఘమును గురించిన దేవుని సంకల్పం ప్రవచనాత్మకంగా గోచరించింది. అపోస్తలుల కార్యముల గ్రంథానికి కీలక వచనం 1వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక మీరు యెరూషలేములో, యూదయ్య సమరయ్య దేశములందంతటా భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. అపోస్తలుల ద్వారా యేసుక్రీస్తు గొప్ప కార్యాలు చేశాడు. మొదటి 7 అధ్యాయాలు యెరూషలేములో, 8 నుండి 12వ అధ్యాయం వరకు యూదయ్య సమరయ్య దేశాలలో, 13 నుండి 28వ అధ్యాయం వరకు భూదిగంతాల మటుకు యేసు తన పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలుల చేత చేయించిన, వారితో తాను చేసిన అద్భుత కార్యాలు అంచెల వారీగా ఈ గ్రంథంలో రాయబడినవి. అపోస్తలుల కార్యముల గ్రంథం ఇంకా ముగియలేదు.
ఈ గ్రంథాంతంలో పౌలు ఒక అద్దె ఇంట్లో ఉన్నాడు, రోములో ఉండిపోయాడు. అక్కడ ఈ గ్రంథం ముగిసింది. కానీ చరిత్ర ముగియలేదు. అపొస్తలుల కార్యముల గ్రంథం ఇంకా కొనసాగుతూనే ఉంది. పరిశుద్ధాత్మ యేసు శిష్యుల ద్వారా జరిగించే కార్యాలను ఇంకా పౌలు పరలోకంలో ఉండి రాస్తున్నాడేమో అనిపిస్తుంది. మొదటి అధ్యాయంలో యేసు ఆరోహణమై వెళ్ళిపోయాడు. అయినా పరలోకము నుండి ఆయన ఇంకా తన ఆత్మ ద్వారా పనిచేస్తూనే ఉన్నాడు. ఈ లోకంలో ఉండగా ఆయన సేవా కేంద్రం కపెర్నహూము, గాని ఇప్పుడు ఆయన ప్రధాన కార్యాలయం పరలోకం. దేవుని కుడిపార్శ్వమున ఆయన ఉన్నాడు. పరిశుద్ధాత్మ అపొస్తలుల కార్యముల గ్రంథంలో ముఖ్య వ్యక్తి. వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ రానే వచ్చాడు. అది పెంతెకోస్తు సంఘటన. యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ వాగ్దానం 4 సార్లు చేయబడింది. యోహాను సువార్త 1 అధ్యాయం 38వ వచనం, 7వ అధ్యాయం 37 నుండి 39వ వచనం వరకు, 14వ అధ్యాయం 16, 17 వచనాలు, 20వ అధ్యాయం 22వ వచనం. యోహాను అన్నాడు, యేసు పరిశుద్ధాత్మ బాప్తిస్మమిస్తాడు. పరిశుద్ధాత్మ మీ అనుదిన జీవితాలలో గుండా జీవజల నదిగా ప్రవహిస్తాడు. పరిశుద్ధాత్మ మీలో నివసిస్తాడు, మీతో కూడా ఉంటాడు. యేసు పునరుత్థానుడైన తరువాత శిష్యుల మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు. చివరికి పెంతెకోస్తు సంఘటనలో పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం పూర్తిగా నెరవేరింది. అపొస్తలుల కార్యములు 1 అధ్యాయం 8వ వచనంలో వాగ్దానము చేయబడినట్లు పరిశుద్ధాత్మ వారి మీదికి రాగా వారు శక్తి నొందారు. సోదరీ సోదరులారా, మనం పరిశుద్ధాత్మ యుగంలో జీవిస్తున్నాము. ఈ యుగ లక్షణం ఏమిటనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ విశ్వాసిలో ఉంటాడు, నింపుతాడు, ప్రవహిస్తాడు. అపొస్తలుల కార్యముల్లో సంఘం యొక్క ప్రాముఖ్యం ఎంతగానో నొక్కి చెప్పబడింది. సంఘము ద్వారా పరిశుద్ధాత్మ గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అపొస్తలుల కార్యములు అసలు పరిశుద్ధాత్మ కార్యములే. అప్పటి సంఘమును పరిశుద్ధాత్మ నడిపించాడు. గాని ఈ రోజున కొన్ని సంఘాలు పరిశుద్ధాత్మనే నడిపించాలని ఆయనను గురించి సిద్ధాంత రాద్ధాంతాలు చేస్తున్నారు. ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ వారిని పొందాడు. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మను పొందటం ఎలాగా అని దానికి కొన్ని వ్యాయామ పద్ధతులు ప్రవేశపెడుతున్నారు. విశ్వాసి ద్వారా పనిచేసేవాడు పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ పరిచర్య వల్ల ప్రభువైన యేసుక్రీస్తుకు మహిమ. సంఘం దృశ్యమైనది ఇక్కడ ఉంది, అదృశ్య సంఘం కూడా ఉంది. సంఘం ఒక కొత్త శరీరం, యేసు యొక్క మార్మిక శరీరం. అపొస్తలుల కార్యముల్లోనే సంఘం ఆవిర్భవించింది. ఈ గ్రంథంలోని చరిత్ర యెరూషలేములో మొదలై రోము వరకు కొనసాగింది. ఈ గ్రంథంలో ఎందరో వ్యక్తులు పేర్కొనబడ్డారు. 110 మంది వ్యక్తుల పేర్లు ఇందులో ఉన్నాయి. ప్రథమ శతాబ్దం అంతానికి లోకంలో లక్షల కొలది క్రైస్తవ విశ్వాసులున్నారు. మొదటి 3 శతాబ్దాలలో సంఘం ఎంతో ఎదిగింది, క్షేమాభివృద్ధి చెందింది. కాని ఈ రోజున అభివృద్ధి మందగించింది. ఇలా జరుగుతుందని ప్రభువే చెప్పాడు. అపొస్తలుల కార్యముల గ్రంథంలో యేసు పునరుత్థాన విశిష్టత ఎక్కువగా ప్రస్తావించబడింది. సువార్త ప్రకటనకు పునరుత్థానమే ఆయువు పట్టు కేంద్రం. ఈ రోజున సంఘాలలో మామూలుగా ఈస్టరు వస్తేనే కాని పునరుత్థానం జ్ఞాపకం రాదు. ఆదిమ సంఘంలో వారి కూడికలలో ప్రతిసారి పునరుత్థానాన్ని ఎక్కువగా బోధించేవారు. పెంతెకోస్తునాడు పేతురు ప్రసంగంలోని మూల సత్యం యేసు పునరుత్థానం. యేసు పునరుత్థానుడై పరలోకానికి ఎక్కిపోయి దేవుని కుడిపార్శ్వమందుండి పరిశుద్ధాత్మను పంపాడు. పెంతెకోస్తు సంఘటనకు ఇదే ముఖ్య కారణమని చెప్పాడు.
ఈ రోజున ప్రసంగ వేదికలు బోధకుని జ్ఞాన ప్రదర్శనకు కేంద్రములైపోతున్నాయి. కొందరు ప్రవచన పండితులు, మరికొందరు భాషావేత్తలు, ఇంకా కొందరు ప్రసంగ శాస్త్రంలో ఆరితేరిన ఘనాపాఠీలు. ఆదిమ సంఘ దినాలలో పునరుత్థాన సత్యం లేనిదే ప్రసంగమే లేదు. వారికి ప్రతి ఆదివారము ఈస్టరే. ప్రతి ఆరాధన దినమందు యేసు లేచాడు అనే నినాదం తప్పనిసరిగా ధ్వనించేది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 64వ వచనం, ఆయన మృతులలో నుండి లేచాడు. అపొస్తలుల కార్యముల గ్రంథంలో మొదటి భాగంలో పేతురు కనిపిస్తాడు, ఆ తరువాత పౌలు. ఈ ఇద్దరు అపొస్తలులు చేసింది, చెప్పింది ఈ రోజు వరకు మనం బోధించే సందేశాలు. వైద్యుడైన లూకా వీరిద్దరినీ బాగా ఎరిగినవాడు. లూకా పౌలుతో కలిసి పనిచేసినవాడు. పేతురు, పౌలు, లూకా పలు సందర్భాలలో కలుసుకొని సేవా వివరాలు పంచుకునేవారు అనిపిస్తుంది. అపొస్తలుల కార్యములు అనేకంటే ఆరోహణుడైన మహిమరాజైన యేసుక్రీస్తు కార్యములు అంటే బావుంటుందేమో అని తోస్తుంది. పరిశుద్ధాత్మ కార్యములు అంటే ఇంకా బావుంటుందేమో. అపొస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ శక్తి చేత జరిగిన కార్యములే ఈ గ్రంథమంతా నిండి ఉన్నాయి. అపొస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ చేత యేసు చేసిన కార్యములెన్నో, ఎన్నెన్నో. అపొస్తలుల కార్యముల గ్రంథంలో మొత్తం 28 అధ్యాయాలున్నాయి. ప్రతి అధ్యాయంలో ఉత్కంఠభరితమైన సన్నివేశం ఒకటి కన్నులకు కట్టినట్లు వర్ణించబడింది. మొదటి అధ్యాయంలో పరిశుద్ధాత్మ రాకడ కోసమై సిద్ధపాటు, పునరుత్థానుడైన తరువాత 40 రోజులు ప్రభువు తన శిష్యులకు కనపడుతూ వారికెన్నో విషయాలు దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు. ఆ తరువాత ఆరోహణమయ్యాడు. 10 రోజులు శిష్యులు కనిపెట్టారు. పెంతెకోస్తునాడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు. 2వ అధ్యాయంలో పేతురు చేసిన ప్రసంగానికి గొప్ప ఫలితం వచ్చింది. 3వ అధ్యాయంలో పేతురు మరో ప్రసంగం చేశాడు. 4వ అధ్యాయంలో 5,000 మంది రక్షించబడ్డారు. సంఘానికి హింసలు మొదలయ్యాయి. 5వ అధ్యాయంలో వేషధారులైన అననీయ, సప్పీరాల మృతి. 7వ అధ్యాయంలో స్తెఫను హతసాక్ష్యం. 8వ అధ్యాయంలో హాము సంతతి వాడైన నపుంసకుని రక్షణానుభవం. 9వ అధ్యాయంలో షేము సంతతి వాడైన సౌలు రక్షణ. 10వ అధ్యాయంలో రోమీయుడైన కొర్నేలి రక్షణానుభవం. ఇతడు యాపెతు వంశీకుడు. వరుసగా హాము, షేము, యాపెతు వంశీకులు రక్షణ పొందిన విధానం వర్ణించబడింది. 11వ అధ్యాయంలో సువార్త అంతియోకు వరకు ప్రసరించింది. 12వ అధ్యాయంలో యాకోబు హతసాక్ష్యం. పేతురు చెరసాల నిర్బంధంలో ఉన్నాడు. ఇక 13 నుండి 28వ అధ్యాయం వరకు అందలి సంఘటనలు, సువార్త వ్యాప్తి విధానాలు పేర్కొనబడ్డాయి. పౌలు యొక్క ప్రథమ సువార్త పర్యటన, యెరూషలేము గోష్ఠీ మహాసభ, పౌలు 2వ ప్రయాణం, తెస్సలోనికే, ఏథెన్సు ప్రాంతాల పర్యటన. 18వ అధ్యాయంలో పౌలు కొరింథీకి వచ్చాడు. ఎఫెసులో అపొల్లోతో పరిచయం. 19వ అధ్యాయంలో పౌలు ఎఫెసు పర్యటన. 21వ అధ్యాయంలో పౌలు యెరూషలేముకు వెళ్ళగా అధికారులు అతన్ని బంధించారు. 22వ అధ్యాయంలో జనసమూహము ఎదుట పౌలు సాక్ష్యం. 23వ అధ్యాయంలో పౌలు
సన్హెద్రిను సభ ఎదుట మాట్లాడాడు. 24వ అధ్యాయంలో ఫేలిక్సు ఎదుట పౌలు మాట్లాడాడు. 25, 26 అధ్యాయాలలో ఫేస్తు, అగ్రిప్పల ఎదుట పౌలు సాక్ష్యం. 27వ అధ్యాయంలో పౌలు సముద్రపు తుపానులో చిక్కుకున్నాడు, నౌకాభంగం కలిగింది. 28వ అధ్యాయంలో రోము నిర్బంధంలో ఉంటూ యూదేతరులకు సువార్త ప్రకటించాడు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో ఈ గ్రంథారంభంలో చెప్పబడిన మాటలు ఉపోద్ఘాతమే. మొదటి 5 వచనాలు: ఓ థియోఫెలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయటానికి, బోధించటానికి ఆరంభించిన వాటినన్నిటిని గురించి నా మొదటి గ్రంథాన్ని రచించాను. ఆయన శ్రమపడిన తరువాత 40 దినాల వరకు వారికి అగపడుతూ దేవుని రాజ్య విషయాలను గురించి బోధిస్తూ అనేక ప్రమాణములను చూపి వారికి తనను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించాడు: మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కోసమై కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చాడు గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతారు. శ్రోతలు వింటున్నారా? యేసు పునరుత్థానానంతరం శిష్యులకు 40 రోజులు అనేక విషయాలు బోధించాడు, వారికి కనపడ్డాడు. తాను ఆరోహణమై వెళ్ళుతున్నాడు. తాను రెండోసారి అదే విధంగా తిరిగి వస్తాడు. అపొస్తలులు పరిశుద్ధాత్మ కోసమై 10 దినాలు కనిపెట్టారు. 12 ఒకడు తప్పిపోయాడు. ఆ స్థలాన్ని నింపడానికి మరొకరిని ఎన్నుకునే ప్రయత్నం చేశారు. లూకా అంటున్నాడు, ఇంతకు ముందు నేను నా మొదటి గ్రంథాన్ని రాశాను. ఆ గ్రంథమేది? అది లూకా సువార్త. దాన్ని కూడా థియోఫెలాకే రాశాడు. థియోఫెలా అనే పేరుకు అర్థం దేవుని ప్రేమికుడు. ఇది ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఉద్దేశించి రాయబడింది. ఈ థియోఫెలా అనే వ్యక్తిని లూకా బాగా ఎరుగును. లూకా సువార్తలో ఈ లూకా ఏమి రాశాడు? యేసు తాను చేయడానికి, బోధించడానికి మొదలుపెట్టిన వాటినే రాశాడు. ఆ క్రియలు, మాటలు అపొస్తలుల కార్యముల గ్రంథంలో కొనసాగుతాయి. అపొస్తలుల కార్యముల గ్రంథం ఈ రోజు వరకు పొడిగించబడుతూనే ఉంది. యేసు ప్రభువు వచ్చి తన వారిని తీసుకువెళ్లే వరకు అపొస్తలుల కార్యముల గ్రంథంలోని చరిత్ర కొనసాగుతూనే ఉంటుందని పరిశుద్ధాత్మ మనకి రోజున బయలుపరుస్తున్నాడు. యేసు బోధించడానికి, చేయడానికి మొదలుపెట్టినవి ఆయన ఆరోహణమైపోగానే ఆగిపోలేదు, కొనసాగాయి. ఆయన తిరిగి వచ్చే వరకు కొనసాగుతాయి. ఈ రోజు వరకు కూడా పరిశుద్ధాత్మ ద్వారా యేసు మాట్లాడుతున్నాడు, పనిచేస్తూనే ఉన్నాడు. ఆయన బోధ, ఆయన పని ఆగిపోలేదు. ఇప్పుడు యేసు ఎక్కడి నుంచి పనిచేస్తున్నాడు? పరలోకంలో దేవుని కుడిపార్శ్వాన సింహాసనాసీనుడై ఉన్నాడు. యేసు ప్రధాన కార్యాలయం పరలోకంలో ఉంది. పరిశుద్ధాత్మ యేసు ప్రభువుకు ప్రధాన కార్యదర్శి. ఈయన ఇక్కడ ఉండి మరో ఆదరణకర్తగా పనిచేస్తున్నాడు. విశ్వాసుల ద్వారా, తన సంఘము ద్వారా పని జరిగిస్తూనే ఉన్నాడు. యేసు తన పునరుత్థానానంతరం 40 రోజులు ఇక్కడే ఉండి తన అపొస్తలుల మధ్య పరిచర్య చేశాడు. వారికి దేవుని రాజ్యాన్ని గురించిన మర్మాలు బోధపరిచాడు. ఈ విధంగా తన పునరుత్థాన వాస్తవాన్ని ధృవపరిచాడు. సువార్తలలో యేసు 3.5 సంవత్సరాలు చేసిన సేవకు, ఆయన మృతులలో నుండి తిరిగి లేచి 40 రోజులు చేసిన సేవకు ఎంతో వ్యత్యాసముంది. యేసు సమాధి ఖాళీగా ఉంది. యేసు లేచాడు. ఈ రుజువు ఈ రోజున మన విశ్వాసాన్ని ఎంతో బలపరుస్తుంది. అందుకే 2 కొరింథీ
5వ అధ్యాయం 16వ వచనంలో పౌలు అన్నాడు, ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి గడ్డ మీద నడిచిన యేసు భౌతిక శరీరాన్ని మనం చూడలేము, కానీ మనం ఆయన్ను పరిశుద్ధాత్మ ద్వారా మన అంతరంగమందు ఎరుగుదుము. మహిమలో పరలోకమందున్న యేసును ఆత్మరీతిగా ఎరుగుదుము. ఆయన సజీవుడు, మనకు సమకాలీనుడు. ఈ సత్యాన్ని సంఘం మరవటానికి వీలు కాదు. మతం మృతం. మతాచారాలలో యేసు కనపడడు. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే యేసు సన్నిధిని అనుభవించగలం. మనమిప్పుడు సజీవ క్రీస్తును ఎరుగుదుము. ఆయన మన రక్షకుడు, ప్రభువు. యేసు ఎన్నో ప్రమాణాలు, నిదర్శనలు చూపి తాను సజీవుణ్ణి అని వారికి కనపరుచుకున్నాడు. 2000 సంవత్సరాల క్రిందట మన మధ్య సంచరించిన యేసు ఈ రోజున సజీవుడు. రుజువులెన్ని ఉన్నా అవిశ్వాసి నమ్మడు. అది అతని సమస్య. చరిత్రను అందరూ నమ్ముతారు, దానికి రుజువులు కావాలని ఎవ్వరూ అడగరు. తన మరణ పునరుత్థానాలను యేసు సజీవుడై ఎన్ని రుజువులు చూపినా వీరు నమ్మరు. అశోకుడు రాజ్యమేలాడు అంటే నమ్మే సగటు మనిషి యేసు చనిపోయి తిరిగి లేచాడు అంటే నమ్మకపోవడానికి కారణం రుజువులు లేక కాదు, అవిశ్వాసమే అట్టివారి సమస్య. మానవ హృదయంలోనే ఉంది అసలు సమస్య. ఆదాములాగా మానవుడు దేవుని నుండి పారిపోయి ఎక్కడైనా దాక్కుందామని చూస్తున్నాడు. దేవుని వాక్యముంది, అనేక మంది సాక్ష్యాలున్నాయి. మరి ఎందుకని నమ్మరు? తెలుసుకోవాలి అని యథార్థంగా చూచేవారికి దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు. అంతా చెబుతాడు, చూపుతాడు. సోదరీ సోదరులారా, పునరుత్థానాన్ని గురించి మీరు ఏమనుకుంటున్నారు? యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం ప్రభు అన్నాడు, భూమి మీది నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా వద్దకు ఆకర్షించుకుంటాను. యేసు ఎలా పైకి ఎత్తబడ్డాడంటారు? పైకి ఎత్తబడము అంటే పునరుత్థానం. ఆయన మృతులలో నుండి పైకి ఎత్తబడ్డాడు. ఆయన మృత్యుంజయుడై లేచాడు అనేది సందేశం. అది లేకపోతే సందేహం. పునరుత్థానుడైన యేసును మనం ప్రకటించకపోతే ప్రజలు ఆకర్షితులు కారు. అపొస్తలుల కార్యముల గ్రంథంలోని ప్రసంగ సందేశాలన్నీ యేసు పునరుత్థాన కేంద్రితమైనవే. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలోని మొదటి 4 వచనాలు ఒకే వాక్యం. యేసు తన శిష్యులందరితో కలిసి ఉండగా యేసు వారితో అన్నాడు, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళకండి. తండ్రి వాగ్దానమేదో నా నోట విన్నారు గదా, దానికోసం కనిపెట్టుకొని ఉండండి. 4వ వచనం, పెంతెకోస్తు పండగ వరకు వారు కనిపెట్టుకొని ఉండాలి. ఇది ప్రభువిచ్చిన ఆజ్ఞ. పెంతెకోస్తు సంఘటన అపొస్తలుల జీవితాలను కొత్త మలుపు తిప్పింది. మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుతారు అని ప్రభువు చెప్పాడు. యోహాను నీటి బాప్తిస్మం ఇచ్చాడు. నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మము మీకిస్తాను అన్నాడు ప్రభువు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము తండ్రి ఇచ్చిన వాగ్దానం. దీని గురించి యేసు ముందుగానే ప్రస్తావించాడు. నీటి బాప్తిస్మం ప్రభువు వారి ఆజ్ఞ. అది సాక్ష్యార్థమై బహిరంగంగా కనపడే కార్యం. కాని ప్రభువిచ్చింది పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అదే పెంతెకోస్తు సంఘటన. అదే అసలైన బాప్తిస్మం. ఈ బాప్తిస్మము నిన్ను యేసుక్రీస్తు శరీరములోకి ప్రవేశపెడుతుంది. విశ్వాసులందరూ కలిసి యేసు శరీరమవుతున్నారు. ఈ శరీరాన్నే సంఘము అని మనము వ్యవహరిస్తాము. అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు సంఘటన ఆత్మ నింపుదల పరాకాష్ఠ. అంతకుముందు పునరుత్థానుడైన యేసు వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు.
అది పెంతెకొస్తు నాడు సంపూర్ణంగా నెరవేరింది. నింపుదల లేనిదే అపొస్తలులు సేవ చేయలేరు. నింపుదలతో పాటు పరిశుద్ధాత్మ యొక్క మిగతా పరిచర్యలన్నీ పూర్తిగా అమలులోకి వచ్చాయి. ఇది అపొస్తలుల కార్యముల గ్రంథం. పాత నిబంధనలో యెహోవా కార్యములున్నాయి, సువార్తల్లో యేసు ప్రభు కార్యములున్నాయి. అపొస్తలుల కార్యములు మొదలుకొని పరిశుద్ధాత్మ కార్యములు అంతా యేసు మహిమే. ప్రియ సోదరుడా, సోదరి, నువ్వు ఈ యేసు ప్రభువును స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఏ అంశానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ప్రస్తావించబడింది? అపోస్తుల కార్యముల గ్రంథంలో ఏ అంశానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ప్రస్తావించబడింది? 1. యేసు యొక్క జననము. 2. యేసు యొక్క మరణము. 3. యేసు యొక్క పునరుత్థానము. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, నేటి మన సందేశంలో అపోస్తల కార్యముల ఉపోద్ఘాతంతో పాటు 1వ అధ్యాయము 1 నుండి 5 వరకు ధ్యానించుకున్నాం. అపోస్తల కార్యముల గ్రంథము సువార్తలకు, పత్రికలకు మధ్య ఒక వంతెనగా ఉన్నదని తెలుసుకున్నాం. యేసుక్రీస్తు జీవితానికి సంబంధించిన రుజువుల సారాంశంతో ఇది ప్రారంభమవుతుంది. ఈ రుజువులలో ఆయన పునరుత్థానం, శిష్యులతో ఆయన సమావేశం, ఆయన పరలోకానికి ఆరోహణమయ్యే ముందు వారికి ఇచ్చిన సూచనలు ఉంటున్నాయి. యేసు ఆరోహణమైన తర్వాత తన క్రియలను కొనసాగించిన పరిశుద్ధాత్మను గురించి ఈ అధ్యాయంలో మనం గమనించాం. ఈ అధ్యాయం క్రీస్తు మరణాంతరం తిరిగి లేచిన రుజువు గురించి మరింతగా మాట్లాడుతుంది. యేసు తన పునరుత్థానం తర్వాత 40 రోజుల పాటు ప్రజలకు ఎలా కనిపించాడో గ్రంథకర్త ఇందులో వివరంగా చెప్పాడు. ఆ సమయంలో వారు తనను ఆశించని సమయంలో క్రీస్తు వారికి క్రమానుగతంగా కనిపించాడు. ఆ సమయాల్లో ఆయన తన శిష్యులకు రాజ్యం గురించి బోధించడం కొనసాగించాడు. ప్రోత్సాహకరమైన మాటలతో వారి హృదయాలను ఓదార్చాడు. పరిశుద్ధాత్మను గూర్చి వాగ్దానము ఇందులో చేయబడింది. క్రీస్తు తన మరణాంతరం భూమిపై ఉన్న 40 రోజులలో ఆయన నిరంతరం వారితో ఉండబోడని చెప్పాడు. వారిపై పరిశుద్ధాత్మ రానున్నాడని యేసు వాగ్దానం చేశాడు. తాను త్వరలో పరలోకానికి ఆరోహణుడవుతాడని తన అపోస్తులకు ఉద్దేశించి చెప్పాడు. ఆరోహణుడైన మహిమగల రాజు కార్యములు ఎన్నో ఈ గ్రంథమందు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకునే కృపను దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.